Okay, ma. Good morning. Morning to all of you. Screen share చేస్తాను. Okay, ma. ఓకే రైట్. సో వైట్ బోర్డ్ కనిపిస్తుందా అందరికి? ఓకే రైట్. సో ఇది మన లాస్ట్ లో చివరి చెప్పుకున్నటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఏదైతే మనం గ్రాఫ్ ఇక్కడ తీసుకున్నామో ఈ గ్రాఫ్ కి సంబంధించి మీ అందరినీ కూడా దానికి సంబంధించి యారే రిప్రజెంటేషన్ అలానే లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ చేయమని చెప్పడం జరిగింది. సో చేశారమ్మా? ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అడగచ్చమ్మా. కంప్లీట్ చేశారు అందరూ? లింక్డ్ లిస్ట్ ఒకసారి చెప్పండి సార్. అమ్మా లింక్డ్ లిస్ట్ సార్. లింక్డ్ లిస్ట్ ఓకే. సపోజ్ నేను V1 నుంచి V7 కదా, నేను ఒకటి చెప్తాను. ఇక్కడ V1 ది ఓకే. సో V1 కి సంబంధించిన లిస్ట్ మనం బిల్డ్ చేయాలి, అంతే కదా? సో V1 నుంచి అడ్జసెంట్ గా మనకి ఏమేమి ఉన్నాయి? అడ్జసెంట్ అంటే దాని నుంచి కనెక్షన్ కలిగి ఉన్నవి. V1 నుంచి V3 V4 ఓకే. సో ఇక్కడ నార్మల్ గా ఇంతకు ముందు అయితే మనం జస్ట్ V1 కి కనెక్షన్ గా V3 కనెక్షన్ V4 అలా పెట్టేసేవాళ్ళం లింక్ లిస్ట్ లో. కానీ ఇప్పుడు కనెక్షన్ తో పాటుగా ఆ ఎడ్జ్ యొక్క వెయిట్ ని కూడా మనం మెన్షన్ చేయాలి. సో అందుకని ఏం చేస్తామంటే వి టేక్ అనదర్ పార్ట్. సో ట్యాప్ పక్కకి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ V1 నుంచి మనకు V3 ఉంది కదా. సో V3 కి నోడ్ క్రియేట్ చేసే క్రమంలో వి టేక్ అనదర్ పార్ట్ లైక్ దిస్. ఓకే, సో V1 నుంచి V3 అండ్ ద కాస్ట్ ఈస్ 4. అలానే V1 నుంచి V4 కూడా కనెక్షన్ ఉంది కదా. సో V1 నుంచి V4 కి కనెక్షన్ ఉంది. ఆ ఎడ్జ్ యొక్క కాస్ట్ 5. ఓకే, ఇంకేమైనా కనెక్షన్స్ ఉన్నాయి? ఇంకేం లేదు. సో ఈ విధంగా మనం నోట్స్ తీసుకుంటాం. ఇంతకు ముందు వరకు మనకి జస్ట్ నార్మల్ నోట్సే కాబట్టి ఎలాంటి వెయిట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా వాటిని పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ V1 నుంచి V3 కి వెళ్ళడానికి కొంత వెయిట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ వెయిట్ ని కూడా స్టోర్ చేయాలి కదా. అందుకని మనం నోట్ లో ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాం లైక్ దిస్ టు స్టోర్ ద వెయిట్ వాల్యూ. ఓకేనా? ఇలా మనకి ప్రతి లిస్ట్ కూడా దానికి అడ్జసెంట్ గా ఉండే ప్రతి అన్ని వర్టిసెస్ కి ఆ వెర్టిసెస్ తో పాటుగా మనం ఆ వెయిట్ ని కూడా మెన్షన్ చేస్తాం. ఇలా ఎవరైనా చేశారమ్మా? చేశారా? వెరీ గుడ్. సో దెన్ యూ గాట్ ద కాన్సెప్ట్. ఇలా కనుక చేస్తే మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో ఎవరికన్నా అక్కడ కన్ఫ్యూజన్ అయినా మీరు ఇలా విధంగా చేయొచ్చమ్మా. రైట్, ఎప్పుడైతే మనం ఇలా వెయిటెడ్ గ్రాఫ్ ని లింక్ లిస్ట్ లో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఆ వెయిట్ ని కూడా మనం మెన్షన్ చేయాలి లైక్ దిస్. ఓకేనా?
సో అర్థమైందమ్మా ఎవరైతే లింక్ లిస్ట్ గురించి అడిగారో? ఎస్ సార్. రైట్ రైట్. సో ఈ విధంగా మీరు ఈ గ్రాఫ్ ని లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ లో చూపించండి. ఓకేనా? సో రైట్, దిస్ ఈస్ అబౌట్ ద గ్రాఫ్ రిప్రజెంటేషన్స్. ఇక ఈ రోజు క్లాస్ లో మనం చూడాల్సింది ఏంటంటే, ఈ గ్రాఫ్ మనం బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మనం డిస్ప్లే చేసి చూపించాలి కదా. అందుకని మనకి కొన్ని గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఉంటాయి. గ్రాఫ్ ట్రావర్సల్స్, ఓకే. ట్రీ ట్రావర్సల్స్ విన్నాం కదా. సో ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ ఏమేంటమ్మా? ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ చేశారుగా మీరు? ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ మనకి ట్రీ ట్రావర్సల్స్ మనం ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ద్వారా ట్రీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేసి చూపిస్తాం. అలానే ఈ గ్రాఫ్ ట్రావర్సల్స్ టెక్నిక్స్ ద్వారా గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో, మనకి వర్టిక్స్ ఉన్నాయి కదా, ఆ వర్టిక్స్ ని మనం ప్రింట్ చేసి చూపించాలి. ఓకే. సో ఇక్కడ మెయిన్ గా మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి డిఎఫ్ఎస్, రెండోది బిఎఫ్ఎస్. ఓకే. సో డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే. సో బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఓకే. సో డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, ఈ 2 టెక్నిక్స్ ద్వారా మనం గ్రాఫ్ లో ఉన్నటువంటి వర్టిసెస్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసి చూపించవచ్చు. ఓకే. చాలా సింపుల్ టెక్నిక్స్, మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే. ఎలాగైతే మనం ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్ ఉపయోగించి ట్రీలో ఉన్న ఎలిమెంట్స్, ఆ నోడ్స్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసి చూపించామో, అలానే ఈ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ ఉపయోగించి గ్రాఫ్ లో ఏవైతే వర్టిక్స్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రింట్ చేస్తాం. సో ప్రింట్ చేయాలంటే ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. మనం ఎలాగైతే ట్రీలో ఉన్న వాటిని ప్రింట్ చేయడానికి 3 పద్ధతులు ఎంచుకున్నామో, గ్రాఫ్ లో ఉన్న వెర్టిసెస్ ని ప్రింట్ చేయడానికి కూడా మనం ఈ 2 పద్ధతులు ఎంచుకుంటాం. ఏదో ఒక దాని ద్వారా మనం ప్రింట్ చేయొచ్చు. వాటిలో ఒకటి డిఎఫ్ఎస్, రెండోది బిఎఫ్ఎస్. ఓకేనా? సో ఫస్ట్ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆ టెక్నిక్స్ ఏంటో చూద్దాం. పుట్ ద హెడింగ్ యాస్ గ్రాఫ్ ట్రావర్సల్స్. గ్రాఫ్ ట్రావర్సల్స్. ఓకే. దాంట్లో నోట్ చేసుకోండి. టు విజిట్ and display, to visit and display all the vertices of a graph, to visit and display all the vertices of a graph, all the vertices of a graph, we use graph traversals. We use graph traversals. We use graph traversals. Okay. So mainly 2 types. Mainly 2 types. DFS, BFS. First one is the DFS. Second one is the BFS. DFS అంటే depth first search ఇలా రాసుకోవచ్చు. అలానే BFS అంటే breadth first search. DFS and BFS. Depth first search. Depth first search, breadth first search. ఓకే. ఈ నేములు బట్టి ఎవరైనా చెప్తారమ్మా డెప్త్ అంటే ఏంటి, బ్రెడ్త్ అంటే ఏంటి? ఎనీవన్? మామూలుగా అసలు మనం ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఆ ట్రీలో కొంత టెర్మినాలజీ మీరు విని ఉన్నారు. ఆ టెర్మినాలజీ కనుక మీరు గుర్తుంటే ఈ డెప్త్, బ్రెడ్త్ అంటే ఏమైనా చెప్తారు ఎవరన్నా? ఎనీవన్? డెఫినేషన్స్ వద్దు, మామూలుగా చెప్పండి. డెప్త్ అంటే ఎలా ఉంటది, బ్రెడ్త్ అంటే ఎలా ఉంటది? నో వన్? డెప్త్ అంటే లోతు సార్. డెప్త్ అంటే లోతు. ఎలా ఉంటది ఆ లోతు? ఎక్కడి నుంచి మొదలు ఎక్కడి దాకా వెళ్ళింది? స్టార్టింగ్ టు ఎండింగ్. అబ్బా నిజమా? ఏ స్టార్టింగ్ ఎండింగ్? ఒక వర్టిసెస్ నుంచి ఇంకొక వర్టిసెస్ కి మధ్యన ఉండేదేమో. నేను దీని గురించి అడగట్లేదు. మామూలుగా ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్ అంటే మనకి గ్రాఫ్ లో చాలా వర్టెక్స్లు ఉంటాయి.
నేను అంటుంది ఏ వర్టెక్స్ నుంచి ఏ వర్టెక్స్ కి వెళ్తుంది. పోనీ ట్రీని బేస్ చేసుకొని చెప్పండి డెప్త్ అంటే ఎలా ఉంటుందో. ఒక ట్రీలో డెప్త్ అంటే మనకి ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బాబు? లీవ్స్ నుంచి రూట్ దాకా సార్. లీవ్స్ నుంచి రూట్ దాకా వెళ్తే దాన్ని ఏమంటారమ్మా? హైట్ అంటారు, రైట్. సో డెప్త్ అంటే రూట్ నుంచి లీవ్స్ కాక, ఓకే, రూట్ నుంచి స్టార్ట్ చేసి మనం అనుకున్న నోడ్ దాకా మనం వెళ్ళిపోతూ ఉంటే లోపలికి, అంటే పైన నుంచి స్టార్ట్ చేసి లోపలికి లోతుకు వెళ్తూ ఉంటాం, దట్ ఈస్ డెప్త్. పైన నుంచి స్టార్ట్ చేసి కిందకు వెళ్తూ ఉంటే దట్ ఈస్ డెప్త్. హైట్ అంటే కింద నుంచి స్టార్ట్ చేసి పైకి వెళ్తూ ఉంటాం, లీవ్స్ నుంచి రూట్ దాకా వెళ్తే దట్ ఈస్ హైట్. ఓకే, ఇక్కడ డెప్త్ అంటే ఏంటంటే ఏదో ఒక పై పాయింట్ నుంచి స్టార్ట్ చేసి లోపలికి నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, దట్ ఈస్ డెప్త్. బ్రెడ్త్ అంటే ఎలా ఉంటది? డెప్త్ అంటే లోతు, మరి బ్రెడ్త్ అంటే? బ్రెడ్త్ అంటే చెప్పండి. ఓకే, చెప్పండి బాబు. విత్ ఇలా హారిజాంటల్ గా, ఓకే. సో ఇలా హారిజాంటల్ గా లెవెల్ బై లెవెల్ అంటే మనకి రూట్ ఉంటది కదా, రూట్ తర్వాత దాని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం, దాని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం, దాని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం, ఇలా కనుక లెవెల్ బై లెవెల్ హారిజాంటల్ గా అడ్డంగా మొత్తం ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ బ్రెడ్త్ అన్నమాట. ఓకే, సో డెప్త్ అంటేనేమో ఒకటే లోతుగా ఇలా వెళ్ళిపోతా ఉంటది, బ్రెడ్త్ అంటే ఇలా అడ్డంగా వస్తూ ఉంటది అనమాట. ఓకే, జస్ట్ మీ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను, డెప్త్ బ్రెడ్త్. ఓకే, సో ఇప్పుడు ఈ టెక్నిక్స్ ఎలా వర్క్ అవుతాయి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పుట్ ద హెడింగ్ యాస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో ఈ డిఎఫ్ఎస్ మనం పెర్ఫార్మ్ చేయడానికి గాను వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ స్టాక్. ఒక స్టాక్ సహాయం మనం తీసుకుంటాం. ఓకే, పాయింట్స్ నేను చెప్తాను, ఫస్ట్ చూడండి. సో ఈ డిఎఫ్ఎస్ ని మనం పెర్ఫార్మ్ చేయడానికి గాను ఒక స్టాక్ సహాయం తీసుకుంటాం. ఎలా పెర్ఫార్మ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎనీ గ్రాఫ్. ఓకే, నేను జస్ట్ మీకు రాసుకోవద్దు, ముందు చూడండి. ఓకే, ఇదొక గ్రాఫ్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని డిఎఫ్ఎస్ చేస్తే ఎలిమెంట్స్ ఎలా ప్రింట్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. సో ఫస్ట్ ఒక స్టాక్ తీసుకుంటాం కదా. ఇలా ఒక స్టాక్ ఉందనుకోండి. సో డిఎఫ్ఎస్ లో టెక్నిక్ ఏంటంటే ఎలా మనం ఇక్కడ ప్రొసీజర్ అప్లై చేస్తామంటే, సో ఏదో ఒక స్టార్టింగ్ వర్టెక్స్ మనం తీసుకుంటాం. ఓకే, సో స్టార్టింగ్ వర్టెక్స్ అన్నమాట, దాన్ని మనం సోర్స్ అంటాం అనమాట, సోర్స్ వర్టెక్స్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనం మొదలు పెడతామో దాన్ని సోర్స్ అంటాము, ఎక్కడికైతే మనం రీచ్ అవుతామో దాన్ని డెస్టినేషన్ అంటాం. ఓకే, ఇక్కడ జనరల్ మనం సోర్స్ వర్టెక్స్ అంటే ఏదో ఒక స్టార్టింగ్ వర్టెక్స్ తీసుకుంటాము. సో తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను 1 అనుకుంటాను. సో స్టార్టింగ్ వర్టెక్స్ తీసుకున్నాను కదా సోర్స్ వర్టెక్స్, ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ చేసిన తర్వాత దాన్ని స్టాక్ లోకి పుష్ చేస్తా. ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాను, ప్రింట్ చేసిన తర్వాత స్టాక్ లోకి పుష్ చేస్తాను. నెక్స్ట్ 1 కి ఎడ్జసెంట్ గా ఏమన్నా వర్టెక్స్ ఉందా చూస్తాను, అంటే 1 కి కనెక్టెడ్ గా ఏమన్నా వర్టెక్స్ ఉందా. ఇక్కడ చూడండి, 1 కి కనెక్టెడ్ గా నాకు 2 ఉంది, 3 ఉంది. ఓకే, 1 కి కనెక్టెడ్ గా నాకు 2 ఉంది, 3 ఉంది, ఏదో ఒక దాన్ని తీసుకోవాలి నేను. ఓకే, సపోజ్ మనం సీక్వెన్స్ నంబర్ ప్రకారం వెళ్తున్నాం అనుకోండి, ఐ విల్ టేక్ 2. ఓకే, 1 కి అడ్జసెంట్ గా 2 ఉంది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏం చేస్తాను, వెంటనే దాన్ని కూడా ప్రింట్ చేస్తా, దాన్ని కూడా స్టాక్ లోకి పుష్ చేస్తా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం ప్రింట్ చేసి పుష్ చేసామో దానికి అడ్జసెంట్ గా ఏమన్నా వర్టెక్స్ ఉందా, అంటే 2 కి కనెక్టెడ్ గా ఏమన్నా ఉందా. సో 2 కి కనెక్టెడ్ గా 1 ఉంది, 4 ఉంది. 2 కి కనెక్టెడ్ గా 1 ఉంది, 4 ఉంది. మనం ఏం తీసుకోవాలి? ఎందుకు 1 తీసుకోకూడదు? వెరీ గుడ్, 1 ఆల్రెడీ ప్రాసెస్ చేసేసాం, 1 ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం, 1 ఆల్రెడీ మనం ప్రింట్ చేసేసాం. సో ఆల్రెడీ మనం విజిట్ చేసిన వాటిని పట్టించుకోకూడదు. సో 2 కి 1, 4 ఉన్నప్పటికీ కూడా 1 ఆల్రెడీ మనం ప్రాసెస్ చేసాం కాబట్టి దాన్ని వదిలేసి మిగిలిన 4 ని మనం పట్టించుకోవాలి. ఓకే, సో 2 కి అడ్జసెంట్ గా 4 ఉంది కాబట్టి ఓకే 4 ని ప్రింట్ చేస్తాను, 4 ని స్టాక్ లోకి పుష్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ప్రింట్ చేసి పుష్ చేసానో దాని గురించి ఆలోచించాలి. 4 కదా, 4 కి అడ్జసెంట్ గా ఏమన్నా ఉన్నాయా? 4 కి అడ్జసెంట్ గా
2 ఉంది 3 ఉంది. సీక్వెన్స్ నెంబర్గా పట్టించుకోవాలంటే 2 పట్టించుకోవాలి, కానీ 2 ఆల్రెడీ నేను ప్రింట్ చేశాను కదా, దాన్ని వదిలిస్తాను. సో 4కి ఎడ్జెస్ అంటే 3 వస్తుంది అనమాట. సో ఐ టేక్ 3 అండ్ పుష్ ఇట్ ఆన్ టు స్టాండ్. రైట్, నెక్స్ట్ చెప్పండి అమ్మా, ఏమైనా డౌటా? ఎవరు? రైట్, సో 3ని పుష్ చేసాము. రైట్, సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 3కి అడ్జసెంట్ గా ఏమన్నా ఉన్నాయా? 3కి అడ్జసెంట్ గా ఏమన్నా ఉన్నాయా మనం చూస్తే కనుక 3కి అడ్జసెంట్ గా 1 ఉంది. 1ని ఆల్రెడీ ప్రాసెస్ చేసేసాము. అలానే 3కి అడ్జసెంట్ గా 4 ఉంది. 4ని ఆల్రెడీ ప్రాసెస్ చేసాము. ఇక దీని తర్వాత కనెక్షన్స్ ఇంకా లేవు, అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో అట్ దిస్ పర్టికులర్ మూమెంట్ 3ని పాప్ చేసేస్తాం. ఇంకా 3 తర్వాత ఇంకేమీ లేవని మీరు ఫిక్స్ అయినప్పుడు 3ని పాప్ చేసి బయటికి నెట్టేస్తాం. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ లో టాప్ లో ఏముందో చూడండి. 4కి ఇంకా ఏమన్నా అడ్జసెంట్ వర్టిసెస్ ఉన్నాయా మనం వదిలేసినవి అని చూడాలి. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఒక్కొక్క దాన్ని పట్టుకొని వెళ్తున్నాం. అందుకని 4కి అడ్జసెంట్ గా ఇంకేమన్నా ప్రాసెస్ చేయనివి ఉన్నాయా? 4కి 2 ఉంది 3 ఉంది. సో 2, 3 ఆల్రెడీ ప్రింటింగ్ లోకి వచ్చేసినాయి, తీసేయండి, పంపించేసేయండి. నెక్స్ట్ 2కి ఇంకేమన్నా ప్రాసెస్ చేయనివి ఉన్నాయా? 2కి ఇంకా ప్రాసెస్ చేయనివి ఏమి లేవు, తీసేసేయండి. 1కి ఇంకా ప్రాసెస్ చేయనివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు, తీసేసేయండి. సో ఎప్పుడైతే స్టాక్ మొత్తం ఎంటీ అయిపోతుందో అక్కడితో మన ప్రాసెస్ ఆగిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఫర్ ద గివెన్ గ్రాఫ్. ఓకే, సో డిఎఫ్ఎస్ ట్రావెల్ ఎలా జరిగింది అనమాట. ఎలా చేసామంటే ఫస్ట్ ఒక వర్టెక్స్ ఉంటుంది కదా, సోర్స్ వర్టెక్స్. ఫస్ట్ దాన్ని ప్రింట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం స్టాక్ లోకి పుష్ చేస్తాం. తరువాత దానికి అడ్జసెంట్ గా ఉన్న వర్టిసెస్ లో నుంచి ఒక్క వర్టెక్స్ ని మనం తీసుకోవాలి, ఎటో ఒకటి మనం ఫిక్స్ అవ్వాలి. ఓకే, సో నేను 1 నుంచి 2 అని ఫిక్స్ అయ్యాను. సో 2ని ప్రింట్ చేశాను, 2ని స్టాక్ లోకి పుష్ చేశాను. నెక్స్ట్ 2కి అడ్జసెంట్ గా ఏమున్నాయి? 1 ఉంది 4 ఉంది. కానీ 1 ఆల్రెడీ ప్రాసెస్ చేశాం కాబట్టి దాన్ని పట్టించుకోకూడదు. సో టేక్ 4, ప్రింట్ ఇట్ అండ్ పుష్ ఇట్. నెక్స్ట్ 4కి అడ్జసెంట్ గా 3ని తీసుకోండి, ప్రింట్ చేయండి, పుష్ చేయండి. నెక్స్ట్ 3కి అడ్జసెంట్ గా ఉన్నాయి, మనకి ఇంకేం లేదు. 1 ప్రాసెస్ అయిపోయింది, 4 ప్రాసెస్ అయిపోయింది, ఇంకా అక్కడ ఆపేస్తాం. సో మనకి ఇచ్చిన గ్రాఫ్ ని డిఎఫ్ఎస్ ట్రావర్సల్ ఇలా ప్రతిదాన్ని తీసేసుకుంటూ వస్తే 1 నుంచి 2కి వచ్చాము, 2 నుంచి 4కి వెళ్ళాము, 4 నుంచి 3కి వచ్చాము. సో మనం అవుట్పుట్ లో ఇది వస్తుంది 1, 2, 4, 3. ఈ విధంగా మన గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ అన్నిటిని ప్రింట్ చేసి చూపిస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఎఫ్ఎస్. వెరీ వెరీ సింపుల్. ఎవ్రీ టైమ్ గో టు ద డెప్త్. దీని నెక్స్ట్ ఏంటి, దీని నెక్స్ట్ ఏంటి, దీని నెక్స్ట్ ఏంటి. ఓకే, మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు అర్థమైంది. ఇలా బేసిక్ గా మనం చేస్తాం అనమాట డిఎఫ్ఎస్. ఓకేనా? అర్థమైందేమో? కొంచెం అర్థమైంది, మీకు క్లారిటీ వచ్చింది ఏ విధంగా చేయాలో. అర్థమైందా? కొంచెమైనా అర్థమైంది మీకు ఏ విధంగా చేయాలో? అర్థమైందా డిఎఫ్ఎస్? ఓకే, సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైంది. ఫస్ట్ ప్రొసీజర్ నోట్ చేసుకోండి. ప్రొసీజర్ నోట్ చేసుకోండి డెప్త్ ఫస్ట్ స్టెచ్ కి. First point, to perform DFS on a graph, to perform DFS on a graph, to perform DFS on a stack, sorry, on a graph, we take a stack. We take a stack. To perform DFS on a graph, we take a stack. ఓకే, ఇప్పుడు ప్రెజర్ లో ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, టేక్ ఏ సోర్స్ వర్టెక్స్. టేక్ ఏ సోర్స్ వర్టెక్స్. నేను ఇక్కడ స్క్రీన్ మీద రాస్తున్నాను. సోర్స్ వర్టెక్స్ అంటే మొదలు పెట్టేది అనమాట. ఎక్కడో చోట నుంచి మనం మొదలు పెట్టాలి ప్రయాణం. టేక్ ఏ సోర్స్ వర్టెక్స్, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, print the source vertex. Print the source vertex and push it into stack. Print the source vertex and push it into stack.
Next point. Find its adjacent vertex. Find its adjacent. Adjacent అంటే దానికి పక్కన కనెక్టెడ్ గా ఉండేది అనమాట. Find its adjacent vertex. Find its adjacent vertex, comma, print it. Find its adjacent vertex, comma, print it, and push it into stack. Push it into stack. Push it into stack. Next. Repeat the above steps. Repeat the above steps. Repeat the above steps until all vertices are visited. Repeat the above steps until all vertices are visited. Until all vertices are visited. Okay, last point. Pop the element from stack. Pop the element from stack. Pop the element from stack. Full stop. If it contains any unvisited vertex, if it contains any unvisited vertex, then repeat the above steps. అంటే మళ్ళీ దాని స్టాక్ లో పుష్ చేయడం, మళ్ళీ దానికి అడ్జసెంట్ గా మళ్ళీ పుష్ చేయడం అన్నమాట. Then repeat the above steps. ఓకేనా? ఇంతే దీని ప్రొసీజర్. ఓకే, సో ఈ చిన్న ఎగ్జాంపుల్ ని మీరు పక్కనే గబక్క నోట్ చేసుకోండి. నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ చిన్న ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద డిఎఫ్ఎస్ డిస్ప్లే అన్నమాట. సో ఇది గ్రాఫ్, మనం తీసుకుంది గ్రాఫ్ ఇది, అండ్ దిస్ ఈస్ ద స్టాక్, and this is the DFS order. నోట్ చేసుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేద్దాం. ఈరోజు 2 ఓకే, మనం నోట్ చేసుకున్నారా? ఓకే, మన నెక్స్ట్ చూద్దామా? చెప్పాలి, మనకి ఎగ్జాంపుల్స్ చూడాల్సినవి ఉన్నాయి. ఓకే సార్. ఓకే, రైట్. సో నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ A, B, C, D, E. ఓకే, సో ఇది మనం తీసుకున్న గ్రాఫ్. ఒక స్టాక్ సహాయం తీసుకుంటాము. ఓకే, సో దీని
ఓకే, ఇక్కడేం రాసుకోవచ్చు, ఎక్కడైనా పర్లేదు. డిఎఫ్ఎస్ ఎలా వస్తుందో మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో చూద్దాము. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఏ అనేది మనం సోర్స్ వర్టెక్స్ గా తీసుకుంటే మన ప్రొసీజర్ ప్రకారంగా ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ప్రింట్ చేస్తాము. చూడండి అమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏని ప్రింట్ చేస్తున్నాను, ఏని స్టాక్ లోకి పుష్ చేస్తున్నాను. ఓకే, ఏకి అడ్జసెంట్ గా ఉన్న వర్టెక్స్ ఒకదాన్ని తీసుకోవాలి. ఏకి అడ్జసెంట్ గా ఇక్కడ బి ఉంది, సి ఉంది, డి ఉంది, 3 ఉన్నాయి. నో ప్రాబ్లం, ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు. ఓకే, ఏది తీసుకున్నా కరెక్టే. మళ్ళీ చెప్తున్నాను, ఏ వర్టెక్స్ తీసుకున్నా కరెక్టే, సి తీసుకున్నా కరెక్టే, డి తీసుకున్నా కరెక్టే. మనం ఏదో ఒక రూల్ కి స్టిక్ ఆన్ అవ్వాలనుకుంటే వీ టేక్ ఫ్రమ్ ఒక సీక్వెన్స్ ఆర్డర్ మనం తీసుకుందాం అనుకుందాం. అంతేగాని ఖచ్చితంగా ఏ తర్వాత బీకే వెళ్ళాలి, సికి వెళ్ళకూడదు అనే రూల్ అయితే లేదు. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం తీసుకోవచ్చు, కాకపోతే మనం ఒక సీక్వెన్స్ లో ఉండాలి కాబట్టి ఉన్న వాటిలో నుంచి నెక్స్ట్ సీక్వెన్స్ లెటర్ మనం తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది అయిపోయింది కాబట్టి ఏకి అడ్జసెంట్ గా ఉన్న వర్టెక్స్ బిని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, బి అడ్జసెంట్ గా ఉందంటున్నాను కాబట్టి బిని ప్రింట్ చేస్తున్నాను, బిని స్టాక్ లోకి పుష్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బికి అడ్జసెంట్ గా ఈ ఉంది. చూడండి, బికి అడ్జసెంట్ గా ఈ ఉంది కదా. సో నేను ఈని ప్రింట్ చేస్తున్నాను, స్టాక్ లోకి పుష్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈకి అడ్జసెంట్ గా సి ఉంది, డి ఉంది. ఓకే, మనం సీక్వెన్స్ లో వెళ్దాం అనుకున్నాం కదా. సో ఐ టేక్ సీక్వెన్స్ లో వెళ్తే ముందు సి వచ్చింది కదా, సి తీసుకుంటాను. సో సిని ప్రింట్ చేస్తాను, స్టాక్ లోకి పుష్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సికి అడ్జసెంట్ గా ఏముంది? సికి అడ్జసెంట్ గా ఏముంది? ఏ అండ్ ఈ రెండు ఉన్నాయి సార్. ఏ అండ్ ఈ రెండు ఉన్నాయి. సో రెండిట్లో ఏదైనా మనం విజిట్ చేయింది ఉందా? అంటే మనం ప్రింట్ చేయండి ఏమన్నా ఉందా? No. సో లేదు కాబట్టి మనకి సి అనేది ఒక ఎండ్ పాయింట్ లాగా మిగిలింది కాబట్టి మనం సిని తీసేస్తాం. ఇంకా ఓకే, సిని ఇక్కడ నుంచి పాప్ చేసేస్తాం. వెళ్ళిపోయింది, సి వెళ్ళిపోయింది. సి తర్వాత మనకి ఇక్కడ ఈ కనిపిస్తుంది. ఈ నుంచి చూసినప్పుడు ఈకి అడ్జసెంట్ గా ఇంకేమన్నా ప్రాసెస్ చేయని వర్టెక్స్లు ఉన్నాయా? డి. వెరీ గుడ్, డి ఉంది కాబట్టి సో వి టేక్ డి. సో ఇక్కడ నుంచి డికి వెళ్తాము. సో డిని ప్రింట్ చేస్తాము, డిని స్టాక్ లోకి పుష్ చేస్తాము. ఓకే, ఇక్కడ నేను మీకు ఇంకొక స్టాక్ రాసి చూపిస్తున్నాను. ఓకే, ఏ బి ఈ పైన ఇప్పుడు డి వచ్చింది. ఓకే, డిని ప్రింట్ చేశాను, స్టాక్ లోకి పంపించేశాను, అయిపోయింది. డికి అడ్జసెంట్ గా ఇంకేమన్నా ఉన్నాయా? సో డిని చూసినప్పుడు ఏ ప్రింట్ చేశాము, ఈ కూడా ప్రింట్ చేశాము, తీసి అవతల పడేసేయండి. నెక్స్ట్ ఈ నుంచి ఇంకేమన్నా ఉన్నాయా? ఈ నుంచి చూస్తే బిసిడి 3 ప్రింట్ అయిపోయినాయి, తీసేసేయండి. డి నుంచి ఇంకేమన్నా ఉన్నాయా? బికి అడ్జసెంట్ గా ఏ ఉంది, ఈ ఉంది, రెండింటిని ప్రింట్ చేశాము, తీసేసేయండి. ఏ నుంచి ఏమన్నా ఉన్నాయా? ఏ నుంచి అడ్జసెంట్ గా ఉన్నటువంటి 3టిని ప్రింట్ చేశాము, తీసేసేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ డిఎఫ్ఎస్. ఓకే, ఏబిఈసిడి గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టిసెస్ రావాలి, అలానే స్టాక్ అనేది ఎంటీగా మిగిలిపోవాలి. అప్పుడు మనకి డిఎఫ్ఎస్ మొత్తం కంప్లీట్ అయినట్లు. ఓకేనా, అర్థమైందమ్మా? నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నోట్ చేసుకోండి అమ్మా, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఓకేనా, రైట్. సో నోట్ చేసుకున్నారా అందరూ? Yes, sir. ఓకే, రైట్. సో
సో ఇది డిఎఫ్ఎస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దానికంటే ముందు ఒకసారి బిఎఫ్ఎస్ కూడా చూసొద్దాం మనం. చాలా సింపుల్ అది కూడా. సో డిఎఫ్ఎస్ లో ఏంటంటే మనం స్టాక్ సహాయంతో ప్రతిసారి కూడా డెప్త్ గా, లెవెల్ కాకుండా డెప్త్ గా మనం ఎంత వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి ప్రింటింగ్ చేస్తాం అన్నమాట. ఇది డిఎఫ్ఎస్. ఇక నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి బిఎఫ్ఎస్. ఓకే, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో ఈ బిఎఫ్ఎస్ చేయడానికి గాను మనం క్యూ సహాయం తీసుకుంటాం. క్యూఏడిటి మనకు తెలుసు కదా, ఆ క్యూ సహాయం మనం తీసుకుంటాం అనమాట. ఎలాగైతే డిఎఫ్ఎస్ చేయడానికి స్టాక్ సహాయం తీసుకున్నామో బిఎఫ్ఎస్ చేయడానికి క్యూ సహాయం తీసుకుంటాం. ఓకే, సో క్యూ సహాయం తీసుకొని ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. ఇది మనకు శాంపుల్ గ్రాఫ్ ఇందాక తీసుకున్నాం కదా. సో ఈ విధంగా ఉందనుకోండి. సో ఫస్ట్ ఒక ఎంటీ క్యూ మనం తీసుకుంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ అండ్ దిస్ ఈస్ ద క్యూ మనం ఆపరేషన్స్ కోసం. అండ్ హియర్ వి గెట్ ద బిఎఫ్ఎస్ డిస్ప్లే ఇక్కడ వస్తుంది అనుకుందాం. ఓకే, దీనిలో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఒక సోర్స్ వర్టెక్స్ తీసుకోవాలి. ఓకే, సపోజ్ ఇక్కడ సోర్స్ వర్టెక్స్ నేను 1 అనుకున్నాను అనుకోండి. సో ఏదైతే సోర్స్ వర్టెక్స్ తీసుకున్నానో దాన్ని క్యూలోకి ఫస్ట్ ఎన్క్యూ చేయాలి, క్యూలోకి పంపించాలి. ఓకే, నేను క్యూలోకి పంపించాను. 1 క్యూలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అప్పుడే ప్రింటింగ్ ఫస్ట్ క్యూలోకి పంపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే రిపీటెడ్ గా క్యూ అనేది ఎంటీ అయ్యేంత వరకు నేను ఒక ప్రాసెస్ అప్లై చేస్తాను. ఏంటంటే క్యూలో నుంచి ఫస్ట్ ఒక ఎలిమెంట్ డీక్యూ చేసేయాలి. క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ ని డీక్యూ చేయాలి. ఏ ఎలిమెంట్ డీక్యూ అవుతుంది? క్యూలో ఉంది ఫస్ట్ ఇదే కాబట్టి ఇది డీక్యూ అవుతుంది. ఏదైతే డీక్యూ చేసామో దాన్ని ప్రింట్ చేస్తాము. ప్రింట్ చేసిన తరువాత దీనికి అడ్జసెంట్ గా ఉన్న వర్టిసెస్ అన్నిటినీ క్యూలోకి పంపించాలి. అంటే 1 కి కనెక్టెడ్ గా ఏమేమి ఉంటాయో వాటన్నిటిని క్యూలోకి పంపించాలి. సో 1 కి కనెక్టెడ్ గా ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది. సో NQ2 NQ3 రెండింటిని కూడా క్యూలోకి పంపించేసేయాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ గా 1 కి ఇంకా అడ్జసెంట్ గా ఏం లేవు కాబట్టి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ క్యూలోకి వెళ్తాం. క్యూలో ఒక దాన్ని డీక్యూ చేస్తాం, ప్రింట్ చేస్తాం. 2 కి అడ్జసెంట్ గా ఉన్నాయన్నీ పంపించాలి. 2 కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? 1 ఉంది, 4 ఉంది. ఇప్పుడు నేను క్యూలోకి ఏం పంపించాలి? కి అడ్జసెంట్ గా 1 ఉంది, 4 ఉంది. క్యూలోకి ఏం పంపించాలి? 1 ఎందుకు పంపించకూడదు? వెరీ గుడ్. 1 ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం, 1 ఆల్రెడీ ప్రింట్ చేసాం కాబట్టి మనకు అనవసరం. సో 2 కి అడ్జసెంట్ గా ఉంది 4 కాబట్టి 4 ని క్యూలోకి పంపిస్తాను. ఇంకేం లేవు కాబట్టి నెక్స్ట్ రిపీట్ ద స్టెప్. మళ్ళీ క్యూలోకి వెళ్తాం, ఒక ఎలిమెంట్ ని డీక్యూ చేస్తాను, ప్రింట్ చేస్తాను. 3 కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయో చూసుకుంటా. 3 కి అడ్జసెంట్ గా 1 ఉంది, 4 ఉంది. రెండు కూడా ప్రింట్ చేసి మనం ఏం చేయలేం, వదిలేస్తాం. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇక్కడ డీక్యూ చేస్తాను, 4 వస్తుంది. 4 ని ప్రింట్ చేస్తాను. 4 కి అడ్జసెంట్ గా ఏమున్నాయి? 4 కి అడ్జసెంట్ గా 2 ఉంది, 3 ఉంది. అవి కూడా ప్రింట్ అయిపోయినాయి, అయిపోతుంది. సో ఎట్ ద ఎండ్ ఎప్పుడైతే క్యూ మొత్తం ఎంటీ అయిపోతుందో, మనం ప్రాసెస్ చేయడానికి ఇంకేం వర్టిసెస్ లేవో, ఎట్ ద టైం అవర్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, సో చివర్లో చూసుకుంటే మన గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ అన్ని బిఎఫ్ఎస్ లో కనిపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చివర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్రాఫ్ లో ఉన్న వర్టిసెస్ అన్ని మనకి డిస్ప్లేలోకి రావాలి. అలానే క్యూ అనేది ఎంటీ అవ్వాలి. ఖచ్చితంగా క్యూ అనేది ఎంటీ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ ద బిఎఫ్ఎస్ టెక్నిక్. ఓకే, సో బిఎఫ్ఎస్ లో ఏం చేస్తామంటే లెవెల్ వైజ్ గా ప్రింటింగ్ చేసుకుంటూ వస్తాం, ఒక రకంగా చెప్పాలి అంటే. ఓకే, మనకి గ్రాఫ్ ఇక్కడ కరెక్ట్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 1 ప్రింట్ చేస్తున్నాము, తర్వాత 2, 3 ప్రింట్ చేస్తున్నాము, తర్వాత 4 ప్రింట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద లెవెల్ వైజ్ ప్రింటింగ్. అదే బిఎఫ్ఎస్ అంటే. ఓకే, గ్రాఫ్ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన దాన్ని రొటేట్ చేసుకుని మీకు చూసుకోవచ్చు. ఓకే, మీకు వచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు రొటేట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఒక లెవెల్ వైజ్ గా మనం ప్రింటింగ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఒక క్యూ సహాయం తీసుకుంటాము. ఫస్ట్ సోర్స్ వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్యూలోకి ఎన్క్యూ చేస్తాము. వెయిట్ చేయండి. ఓకే, ఎన్క్యూ అయిన తర్వాత ఇప్పుడు రిపీటెడ్ గా చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే ప్రతిసారి క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ ని బయటకు తీయండి. తీసాం, దాన్ని ప్రింట్ చేయండి, చేసాం. దానికి అడ్జసెంట్ గా ఉన్న అన్ని వర్టిసెస్ ని క్యూ లోపలికి నెట్టేయండి. ఓకే, ఫస్ట్ 1 తీసాము, 1 ని ప్రింట్ చేసాము. 1 కి అడ్జసెంట్ గా ఉన్న 2 ని 3 ని రెండింటిని కూడా క్యూలోకి పంపించేశాను. అక్కడతో ఒక స్టెప్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ ని బయటకు తీయండి,
ప్రింట్ చేయండి, దానికి అడ్జసెంట్ గా ఉన్న అన్ని వర్టిసెస్ ని ప్రింట్ దాని క్యూలోకి పంపించాలి. సో క్యూలోకి పంపించే క్రమంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఏ వర్టెక్స్ అయితే మనం ఆల్రెడీ ప్రింట్ చేశామో, ఏ వర్టెక్స్ అయితే ఆల్రెడీ క్యూలో ఉన్నాయో వాటిని మళ్ళీ క్యూలోకి పంపించకూడదు. అది జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, సో ఏ వర్టెక్స్ అయితే మనం ఆల్రెడీ ప్రాసెస్ చేశామో వాటిని తిరిగి మళ్ళీ క్యూలోకి పంపించకూడదు. అందుకని 2కి అడ్జసెంట్ గా 1, 4 ఉన్నప్పటికీ కూడా 1 అనేది ఆల్రెడీ మనం ప్రాసెస్ చేశాం కాబట్టి దాన్ని వదిలేసి 4ని పంపిస్తాం. ఈ విధంగా క్యూ ఎంటీ అయ్యేంత వరకు కూడా మనం ఈ స్టెప్స్ రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి. ఓకేనా, అర్థమైందమ్మా? బిఎఫ్ఎస్ చాలా సింపుల్ టెక్నిక్, అర్థమైందా? పాయింట్ అర్థమైందమ్మా ఇక్కడ బిఎఫ్ఎస్ ఎలా చేయాలో? వెరీ గుడ్. సో నోట్ చేసుకోండి, ప్రొసీజర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ బిఎఫ్ఎస్ బ్రెడ్త్ ఫస్ట్ స్టేజ్ హెడింగ్ పెట్టుకొని నోట్ చేసుకోండి. ఫస్ట్ రాసుకోండి. టు పెర్ఫార్మ్ బిఎఫ్ఎస్ ఆన్ ఎ గ్రాఫ్, to perform BFS on a graph, to perform BFS on a graph, we use a queue. We use a queue. We use a queue. Okay. Next steps రాసుకోండి. First step. Take the source vertex. Take the source vertex and enqueue it into queue. అంటే ఇన్సర్ట్ చేయమని చెప్పడం అన్నమాట. టేక్ ద సోర్స్ వర్టెక్స్ అండ్ ఎన్క్యూ అనేది ఆపరేషన్ గుర్తుంది కదా, అండ్ ఎన్క్యూ ఇట్ ఇంటూ ద క్యూ. టేక్ ద సోర్స్ వర్టెక్స్ అండ్ ఎన్క్యూ ఇట్ ఇంటూ ద క్యూ. Okay, next point. Next point. While the queue is not empty, while the queue is not empty, while the queue is not empty, repeat the following steps. Repeat the following steps. While the queue is not empty, repeat the following steps. ఓకే, దాంట్లో సబ్ స్టెప్ అనమాట. అంటే ఏ ఆర్ స్మాల్ వన్ ఏదో ఒకటి మీరు రాసుకోండి. ఏం చేయాలంటే లోపల రిపీటెడ్ గా ఏ DQ1 ఎలిమెంట్ ఆర్ DQ1 వర్టెక్స్. DQ1 వర్టెక్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ సబ్ పాయింట్ మనం చేయాల్సింది. DQ1 వర్టెక్స్, ఇది పాయింట్ ఏ అనుకోండి. DQ1 వర్టెక్స్. పాయింట్ బి, print that vertex, print that vertex, print that vertex and enqueue all its adjacent vertices and enqueue all its adjacent vertices into the queue. All its adjacent vertices into the queue. ఓకే, ఈ రెండు స్టెప్స్ మనం రిపీటెడ్ గా చేయాలి. ఎప్పుడు దాకా చేయాలంటే క్యూ అనేది ఎంప్టీ కానంత వరకు. ఓకే, సో బి స్టెప్ ఏంటంటే ప్రింట్ దట్ వర్టెక్స్ అండ్ ఎన్క్యూ ఆల్ ఇట్స్ అడ్జసెంట్ వర్టిసెస్ ఇంటూ ద క్యూ. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్. అండ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ వెంటనే నోట్ చేసుకోండి అమ్మా.
నోట్ చేసుకున్నారా అందరూ? సింపుల్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనమ్మా? నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ చూద్దామా? ఓకే రైట్. సో ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. ఏ బి సి డి ఈ. ఓకే, సో ఎగ్జాంపుల్ ఉంది కదా, దీని ఒకసారి చూద్దాము. ఓకే, సో దీనికోసం మనం ఒక క్యూ తీసుకుంటున్నాము. ఓకే, అండ్ హియర్ ఐఎమ్ రైటింగ్ ద బిఎఫ్ఎస్ డిస్ప్లే. ఇది మన గ్రాఫ్, దిస్ ఈస్ ద క్యూ అండ్ దిస్ ఈస్ ద బిఎఫ్ఎస్ డిస్ప్లే. ఓకే, సో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక సోర్స్ వర్టెక్స్, సపోజ్ ఏ అనేది సోర్స్ వర్టెక్స్ అనుకుంటే ఫస్ట్ ఏని క్యూలోకి పంపిస్తాను. ఆ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు రిపీటెడ్ గా మనం చేయాల్సింది ఏంటంటే క్యూలో నుంచి ఒక వర్టెక్స్ ని తీయాలి. ఓకే, డీక్యూ చేశాను. దాన్ని ప్రింట్ చేయాలి, చేశాను. దానికి అడ్జసెంట్ గా ఉన్న అన్ని వర్టిసెస్ ని క్యూలోకి పంపించాలి. సో ఏకి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఏకి అడ్జసెంట్ గా బి ఉంది, సి ఉంది, డి ఉంది. అన్నిటినీ పంపించాలి. ఓకే, సో అన్నిటిని పంపిస్తాను. ఇదిగోండి, బి సి డి అన్నిటిని పంపించేశాను. అయిపోయింది. మళ్ళీ రిపీటెడ్ గా క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ తీయాలి, ప్రింట్ చేయాలి, దానికి అడ్జసెంట్ గా ఉన్న వర్టిసెస్ ని పంపించాలి. సో బికి అడ్జసెంట్ గా ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. ఏ ఆల్రెడీ ప్రాసెస్ చేశాం కదా, సో మిగిలింది ఈ అనమాట. సో ఈని పంపించాలి. ఓకే, ఈని కూడా పంపించేశాను. అయిపోయింది. నెక్స్ట్ క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ తీయాలి, దాన్ని ప్రింట్ చేయాలి, దానికి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. రెండింటిని కూడా విజిట్ చేశాం కాబట్టి ఇంక మనకు అనవసరం. నెక్స్ట్ క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ తీయాలి, తీసాము, దానికి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫస్ట్ దాన్ని ప్రింట్ చేయాలి, దానికి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. రెండు కూడా విజిట్ చేశాం కాబట్టి మనకు అనవసరం, తీసేయండి. నెక్స్ట్ క్యూలో నుంచి ఒక ఎలిమెంట్ తీయాలి, ప్రింట్ చేయాలి. ఓకే, దానికి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయి? ఈకి అడ్జసెంట్ గా బి ఉంది, సి ఉంది, డి ఉంది. అవన్నీ కూడా మనం విజిట్ చేసేసాం. సో వదిలేయటమే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది స్టెప్స్ మనకి క్యూ మొత్తం ఎంటీ అయిపోయింది. మన బిఎఫ్ఎస్ అనేది ఇక్కడ వచ్చేసింది, ఏబిసిడిఈ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. ఖచ్చితంగా మనం చూసుకోవాలి, గ్రాఫ్ లో ఉన్న అన్ని వర్టిసెస్ మన డిస్ప్లేలోకి రావాలి. ఓకేనా? నోట్ చేసుకున్నామా? అర్థమైందా? ఏమైనా డౌట్ అడగచ్చునా అన్న? చాలా సింపుల్ మనకి డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్. నోట్ చేసుకోండి, ఏమైనా డౌట్ అడగండి. సార్ ఎన్ని ఎలిమెంట్స్ వరకు తీసుకోవచ్చు? ఎన్ని ఎలిమెంట్సా? ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్రాసెస్ ఏముంది? అడ్జసెంట్ గా ఉన్న వాటి అన్నింటినీ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే. క్యూ సైజ్ మీరు అనేది క్యూ సైజ్ గ్రాఫ్ లో కూడా ఎన్నైనా తీసుకోవచ్చమ్మా, మన ఇష్టం. మనకి ఇక్కడ నేనేంటంటే ఇక్కడ నా గ్రాఫ్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యూ సైజ్ 5 తీసుకున్నా. నాకు గ్రాఫ్ లో 10 వర్టిసెస్ ఉన్నాయి అనుకోండి, నేను క్యూ సైజ్ 10 తీసుకుంటా. నా గ్రాఫ్ లో ఎన్ని ఉంటే దానికి తగినట్లుగా క్యూ సైజ్ తీసుకుంటాను. రైట్. సో ఎంత పెద్దగా నేను నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీరు చేయాల్సినవి, దాంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ రైట్, నోట్ చేసుకున్నాం. ఓకేనా? మనం నోట్ చేసుకున్నారా?
కంప్లీట్ అయిందమ్మా? ఎస్ సార్. ఓకే, ఇన్ దట్ కేస్ ఇక్కడ నేను మీకు చెప్పండి, ఏమైనా డౌట్ అడగచ్చమ్మా ఎవరన్నా? ఓకే, సో ఇక్కడ నేను మీకు ఒక 2 ఎక్సర్సైజెస్ ఇస్తాను మీ ప్రాక్టీస్ కోసం, నోట్ చేసుకోండి. ఈ రెండింటికి కూడా మీరు డిఎఫ్ఎస్ చేయాలి, బిఎఫ్ఎస్ చేయాలి. ఇదొకటి, నెక్స్ట్ ఇంకొకటి ఓకే. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు చేయండి అమ్మా, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నోట్ చేసుకోండి అందరు. సో ఈ రెండింటికి కూడా మీరు డిఎఫ్ఎస్ చేయాలి, అలానే బిఎఫ్ఎస్ 2 చేయాలి. ఓకే, సో దీనికి చేయాలి, అలానే దీనికి కూడా డిఎఫ్ఎస్ చేయాలి, బిఎఫ్ఎస్ చేయాలి. ఓకే అమ్మా, నోట్ చేసుకున్నారు అందరూ? ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇది మనకి బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ గ్రాఫ్ ట్రావర్సల్స్, చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇందాక మీరు చూసిన ఎగ్జాంపుల్స్ ని బేస్ చేసుకొని ఈ 2 కూడా మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి, మీకు ఈజీగానే వస్తుంది. ఓకే, కొంచెం నిదానంగా జాగ్రత్తగా చేయండి చాలు. సో మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఈ 2 గ్రాఫ్స్ కి మీరు డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో చాలా సింపుల్ గా మీకు అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ అడగచ్చునా అన్న? అర్థమైందా కాన్సెప్ట్ అమ్మా అందరికి? డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్.